గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద డైలీ డిఫెన్స్. సో ఆల్మోస్ట్ మన ఛానల్కి అయితే 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే స్టార్ట్ చేసిన 2 మంత్స్లోనే 1000 సబ్స్క్రైబర్స్ అంటే మాటలు కాదు. ఇదంతా మీ సపోర్ట్ వల్లే. సో మనస్ఫూర్తిగా మీ అందరికైతే నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సో ఇప్పుడు మనం 1000 మెంబర్స్ కాబట్టి మీ అందరికైతే నేను మాట ఇస్తున్నాను. నాకు తెలిసింది మాత్రమే చెప్తాను. తెలియదు ఏ ఒక్క విషయం కూడా మీతో షేర్ చేసుకోను. అలాగే ఒకవేళ మీరు నన్ను ఏదైనా డౌట్ అడిగితే డిఫెన్స్ గురించి కనుక తప్పకుండా అయితే నాకు తెలియకపోతే కనుక తెలుసుకునే చెప్తాను. అలా నోటికి వచ్చింది చెప్పాను అన్నమాట. సో నేనైతే మీ దగ్గర ఒక ట్రస్ట్ అయితే బిల్డ్ చేసుకుంటాను. ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలి ఇంకా బాగా మీరు. ఇంకా నన్ను పై స్థాయికి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. సో ఇక నుంచి ఎవ్రీ 2 డేస్కి ఒకసారి అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. మన డిఫెన్స్ గురించి మొత్తం వేకెన్సీస్, నెక్స్ట్ ఆర్టీఐ రిప్లైస్ కానీ, నెక్స్ట్ గ్రౌండ్ ప్రిపరేషన్ కానీ, బుక్స్ కానీ, ఇంకేమైనా డౌట్స్ వస్తుంటాయి కదా, ఆ డౌట్స్ అన్నీ కూడా. ఒకవేళ మీకు డౌట్స్ వచ్చాయనుకోండి కింద కామెంట్స్ చేయండి. ఒకవేళ రిప్లై కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్ అయితే టెక్స్ట్ చేయండి అనమాట. మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కింద మన బయోలో అప్లోడ్ చేసాం కదా, బయోలో పెట్టాను. సో తప్పకుండా అయితే నాకు అక్కడ టెక్స్ట్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్లో కామెంట్కి రిప్లై ఇచ్చేదానికంటే ఇన్స్టాగ్రామ్లో అనుకోండి సింపుల్గా మనం చెప్పొచ్చు అనమాట, ఒక వాయిస్ మెసేజ్ ద్వారా. సో ఇవాళ మనం ఎస్ఎస్సి జీడీ లైఫ్ జర్నీ అయితే చెప్పబోతున్నాను. అది ఎందుకంటే నేను ఇప్పుడు వచ్చి 3 ఎస్ఎస్సి జీడీలు రాశాను అనమాట. నేను ఏం తప్పులు చేశాను, ఏ మిస్టేక్స్ వల్ల నా ఫస్ట్ 2 ఎస్ఎస్సి జీడీలు పోయాయి అని చెప్పి మీరు కూడా తెలుసుకున్నారనుకోండి, మీరు ఆ మిస్టేక్స్ చేయరు కాబట్టి. సో నాకు తెలుసు స్టేజ్ మీద ఎవరైనా వాళ్ళ లైఫ్ జర్నీ స్పీచ్ ఇస్తే వినడానికి చాలా బోరింగ్ ఉంటుందని. సో ఆ బోరింగ్ అయితే నేను మీకు కలిగించను. కొంచెం ఎంటర్టైన్మెంట్గాను నవ్వుతూ చెప్తాను అనమాట. మనం మొదటి ఎస్ఎస్జీడీ కోల్పోవడానికి గల ముఖ్య కారణాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో 2019లో అయితే మన అప్లికేషన్ పెట్టాము. జేవీ అకాడమీకి వెళ్ళాను. సరే చాలా కష్టపడి గొర్రెల మందులో గొర్రెలకైతే ఫుల్గా చదివినమాట. అంటే ఒక గొర్రె ఏంటంటే యాక్చువల్లీ దాని ముందు ప్రపంచం ఏదో దానికి తెలియదు. ముందు గొర్రె వెళ్ళి గొయ్యిలో పడ్డది అనుకోండి, ఇది కూడా వెళ్ళి గొయ్యిలో పడ్డది అనమాట. అలాగే ఈ గొర్రె కూడా గొయ్యిలో పడ్డది అనమాట. ఫస్ట్ సంవత్సరం చాలా కష్టపడి చదివాను. రాత్రి పగలు తేడా లేకుండా బాగా చదివాను. ఎవరేమైనా సరే చెప్పేసాను అనమాట. ఎవరే డౌట్ అయినా సరే మంచిగా క్లియర్ చేసుకొని అంతా బాగానే అయింది. తీరా ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు ఏమైందంటే టెన్షన్. అంటే ఫస్ట్ టైం కదా, నేనే కదా చాలామంది అయితే ఫేస్ చేసి ఉంటారన్నమాట ఈ సిచ్యువేషన్ని. ఎందుకంటే బాగా చదివి ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళందరికీ అయితే రేపు ఏం జరుగుతుంది, ఎగ్జామ్ ఎప్పుడు వస్తుంది అన్న క్యూరియాసిటీ అయితే అందరికీ ఉంటుంది కదా. అదే క్యూరియాసిటీతో నేను కూడా ఏంటంటే ఫస్ట్ రోజు జ్వరం పెట్టేసుకున్నాను అనమాట. అదే ఎగ్జామ్కి వెళ్ళి ముందు రోజు జ్వరం పెట్టేసుకున్నాను అనమాట. తీరా ఎగ్జామ్కి వెళ్ళాను, ఎగ్జామ్ రాశాను, అంతా బాగానే జరిగింది. రిజల్ట్ వచ్చిందనమాట. రిజల్ట్ వస్తే ఏం జరిగిందంటే 80కి 80 పెట్టేసాను అనమాట. తీరా రిజల్ట్లో జరిగింది ఏంటంటే ఎన్ని వచ్చి అనుకుంటున్నారు, 80కి ఒక 78, 79, 19.5 వచ్చాయి. 19.5 మార్కులు వచ్చాయన్నమాట. తీరా ఎగ్జామ్లో ఏం జరిగిందంటే చెప్పిన కదా గొర్రె కదా, అలా గొర్రెలో ఏం చేశానంటే ఒక క్వశ్చన్ రాకపోతే అక్కడ ఆగిపోయాను. అంటే రీజనింగ్లో ఒక క్వశ్చన్ రాలేదనమాట. ఆ క్వశ్చన్ దగ్గర ఆగిపోయాను. అక్కడ ఎగ్జామ్ పోయిందనమాట. ఇంకా టైంతో సంబంధం లేకుండా ఇంకా అక్కడ ఆగిపోతే ఏమైందంటే ఒక క్వశ్చన్ ఆల్మోస్ట్ 15-16 నిమిషాలు చేశాను అనమాట. యాక్చువల్గా క్వశ్చన్ వచ్చేసి రీజనింగ్లో 35-40 సెకండ్స్లో చేయాలి. అలాగే 16 నిమిషాలు చేశాను. మహానుభావుని. బయటకు వచ్చాను, కూర్చున్నాను, ఏడుస్తున్నాను. మా సార్ వచ్చాడనమాట. ఏమైంది రైనా, ఎగ్జామ్ అయిపోద్ది అన్నాడు. అయిపోద్ది సార్ నెక్స్ట్ ఇయర్. సో అలా నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ అయిపోద్ది అన్నాను కదా. ఇంకైతే ఏడు బాగట్లేదు అనమాట అస్సలు. మా సార్ ఉరుకోపచ్చడానికి ట్రై చేస్తున్నాడు, నేను ఉరుకోవట్లేదు. తీసుకెళ్ళి నిమ్మ సోడ తాగించాడు అనమాట. తాగించిన మోటివేషన్ చేశాడు. సర్లేరైనా పోతే పోనీ దాన్నే ఉంది. ఇక్కడ అన్నిటికంటే బాధాకర విషయం ఏంటంటే రిజల్ట్ వచ్చిన రోజు మా సార్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనమాట. ఆయనకి సిఎస్ఎఫ్ జాబ్ వచ్చింది. ఆయనకి 22 మార్కులు వచ్చి సిఎస్ఎఫ్ జాబ్ వచ్చింది. నాకు 19.5 వచ్చి నాకు జాబ్ రాలేదు. అంటే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కానీ జాబ్ రాసామనుకోండి, అది ఎగ్జామ్ రాసామనుకోండి, నువ్వు ఫెయిల్ అయిపోయి ఆడి ఫెయిల్ అయిపోతే పర్లేదు, నీకు నీది పోయింది బాధ ప్లస్ ఆడిది పోయింది ఓకే, కొంచెం బాధ ఉంటుంది. అప్పుడు నువ్వు పోయిన బాధ నీకు కనబడుతుంది అనమాట. పొరపాటున ఇద్దరు కలిసి ఎగ్జామ్ రాశారు. ఏమైందంటే వాడు జాబ్ వస్తే నీకు జాబ్ రాలేదు. అప్పుడు చూసారు మన బాధ ఉంటుంది. అంటే మంద పోయిందని బాధ కాదు, ఆడికి వస్తుందని బాధ అనమాట. అదనమాట. అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను. అంటే అందరికీ నాది పోయిందని చెప్పకుండా ఇప్పుడు అమ్మ సారా జాబ్ వస్తుందని చెప్పడం మొదలుపెట్టాను అనమాట. అలా అయితే ఫస్ట్ ఎస్ఎస్సి పోయింది. సో పోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మీకు ఎప్పటికీ అర్థం ఉంటుంది, టైమింగ్ అనమాట. నేను గొర్రెలాగా అలా లెక్కలు చేసేసి రీజనింగ్ చేసేసి చదివేసేవాడిని తప్ప ఏ రోజు కూడా ఏ ఎదవకుండా చెప్పలేదు, అరే టైమింగ్ పెట్టుకోరా, టైమింగ్ ఎగ్జామ్స్ రాయిరా అని ఒక్కడు చెప్పలేదు నాకు. అది మెయిన్ అనమాట. అది మెయిన్ మైనస్. అక్కడ నాకు మైనస్ అయిపోయింది. సో ఫస్ట్ ఎస్ఎస్సి ఆ విధంగా పోయిందనమాట. 19.5 మార్కులతో మన ఫస్ట్ ఎస్ఎస్సి ఘట్టం అయితే ముగిసిందనమాట.
సరే, లెట్స్ టాక్ అబౌట్ సెకండ్ ఎస్ఎస్జిడి. సో ఈ ఎస్ఎస్జికి అయితే బుద్ధి వచ్చింది కదా. ఈసారి ఏమర్థమైంది, ఎగ్జామ్ రాస్తే క్వశ్చన్ రాస్తే టైమింగ్ పెట్టుకోవాలి, ఒక మ్యాథ్ సమ్ చేస్తే టైమింగ్ పెట్టుకోవాలి అని చెప్పి అప్పుడు నాకు అర్థమైంది అనమాట. ఏ సబ్జెక్ట్కి అంత టైం ఇచ్చుకోవాలి, మ్యాథ్స్కి అంత టైం ఇచ్చుకోవాలి, రీజనింగ్కి అంత టైం ఇచ్చుకోవాలి. రీజనింగ్ ప్లస్ జీకే జిఎస్ కలిపి మొత్తం హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేసేయాలి, ఉన్న హాఫ్ అన్ అవర్ మనం మ్యాథ్స్ చేసుకోవాలి అని చెప్పి ఒక బుద్ధి వచ్చిందనమాట. సరే బుద్ధి వచ్చింది, ఈసారి మళ్ళీ అకాడమీకి వెళ్ళాను, మళ్ళీ చదివాను, మళ్ళీ ఎగ్జామ్ అటెండ్ చేశాను అనమాట. సరే ఈసారి అంతా బాగానే జరిగింది. మార్క్స్ వచ్చి 78 వచ్చాయి. అంటే ఫస్ట్ టైం ఎగ్జామ్కి ఎంతకి 80కి ఇది డబల్ చేశాడు కదా, 2021 డబల్ చేశాడు. సో ఎంత వచ్చాయి 160కి 78, అంటే హాఫ్ మార్క్స్ కూడా రాలేదన్నమాట. నేను అప్పుడు అదే ఎక్కువ అనుకున్నాను. అదొకటి మెయిన్ మైనస్ ఏంటంటే నాకు అప్పుడు యూఆర్ కేటగిరీ, అప్పుడు నాకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తెలియదు. సో అయితే ఏమైందంటే 78 వచ్చాయి కదా, గ్రౌండ్కి పిలిచాడు, గ్రౌండ్కి వెళ్ళాను, మంచిగా గ్రౌండ్ వేసాను, 5km కాబట్టి పర్లేదు మంచిగా వేసాను. నెక్స్ట్ మెడికల్కి వెళ్ళాను, మెడికల్ డైరెక్ట్ ఫిట్ అయిపోయాను, అంత అయిపోయింది. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తాను అనమాట. అంటే కొంచెం భయం, ఎందుకంటే మ్యాక్సిమం 5 నాకు వచ్చిన మార్క్స్, సారీ ఆడికి గ్రౌండ్ తీసిన కట్ ఆఫ్ 73, నాకు వచ్చిన మార్క్స్ 78 అన్నమాట. సో అవుద్దా అని చెప్పి అలా కొళ్ళు కాయలు గసలుగా అలా చూసానమాట. అలా చూస్తున్నాను, రిజల్ట్ రోజు రానే వచ్చింది. మా ఫ్రెండ్ ఫోన్ చేసి నవ్వుతున్నాడు ఫస్ట్, బావా అని చెప్పి నవ్వుతున్నాడు అన్నమాట. అమ్మడి ఏమో జాబ్ వస్తున్నట్టు దీంట్లో చెప్పేద్దాం అనుకున్నాను. ఏమైంది బా, ఏ పోస్ట్ వచ్చింది అన్నాను. బా పోయింది బా అన్నాడు. మరి ఎందుకు నవ్వుతున్నారా అన్నాను. పోయింది బా అన్నమాట. అబ్బా అప్పుడు అనిపిస్తుంది, పోయింది ఏదో ఫస్టే పోయినా బాగుంది కదా, ఎంత దూరం వచ్చాకపోవడం ఏంటి అని చెప్పి. ఆ రోజు మా ఊరు పండగ అనమాట, మా ఊరు కదా, మా రామచంద్రపురం పండగ పక్క ఊరు, అక్కడికైతే వెళ్ళాను. మా ఫ్రెండ్ వచ్చి తీసుకెళ్ళమాట. తీసుకెళ్ళి ముందున ఫుల్ బాటిల్ పెట్టాడు. బాధ అంతా పొద్దు లేపి అన్నాడు. ఏమో మనసులో బాధ అసలు పోయేది కాదు. అంతా కష్టపడ్డాం, రన్నింగ్ చేసాం, మెడికల్కి వెళ్ళాం, అన్నీ చూసాం, జాబ్ రాలేదు అని చెప్పి చిన్న బాధ అనమాట. సో ఆ రోజైతే తాగలేదనమాట. వచ్చి 10-20 మంది మోటివేషన్ చేశారు. తమ్ముడు ఏం కాదు, నెక్స్ట్ టైం వస్తారా, ఒక్కోటి 10 సార్లు పోయిందిరా, ఏం కాదు, నెక్స్ట్ టైం వస్తా అన్నాడు. సర్లే అలాగా బాగా నేను తేరుకున్నాను. తీరా అప్పుడు బిఎస్ఎఫ్ కట్ ఆఫ్ ఎంత అంటే 80 కట్ ఆఫ్, నాకు వచ్చేసి 78 వచ్చాయి, 2 మార్క్స్లో పోయిందనమాట. అలా మన సెకండ్ ఎస్ఎస్సి అయితే పోయిందనమాట. ఎక్కడ నేను చేసిన మైనస్ ఏంటంటే చదివాను, ఇంకొంచెం బాగా చదువుకుంటే బాగుండు. సో చాలామంది ఏంటంటే ఎగ్జామ్ స్టార్ట్ అవుతే అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాంలే, రన్నింగ్ డేట్ వస్తే అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాంలే అన్న ఊహలో ఉండిపోతారనమాట. సో అలా ఎవరు ఉండొద్దు. సో ముందు నుంచే స్టార్ట్ చేయండి ఏదైనా సరే, అప్పుడు స్ట్రాంగ్గా బిల్డ్ అవుద్ది అనమాట. సో ఇది నేను సెకండ్ ఎస్ఎస్సి నుంచి నేర్చుకుంది. లెట్స్ టాక్ అబౌట్ అమర్ ఎస్ఎస్బి థర్డ్ ఎస్ఎస్సిజిడి. వెళ్ళాను, కస్తే వెళ్ళాను, ఇంకా అందరూ ఎంజాయ్ చేస్తుంది. సరే ఎంజాయ్ గంజాయ్ ఇంకేమీ లేదు, ఒకటే ఏమి, ఇంకా జాబ్ కొట్టాలి. ఈ థర్డ్ ఎస్ఎస్సి, నెక్స్ట్ ఎస్ఎస్సికి ఇంక ఏజ్ ఉండదు, ఇంకేదైనా సరే ఇదే తేల్చుకోవడం అట్ట. అయితే జాబు లేకపోతే ఫార్మా కంపెనీ 10,000 జీతం ఫిక్స్ అయ్యి వెళ్ళినాక ఏ డీవియేషన్స్ లేవు, నీట్గా మంచిగా చదువుతున్నాను. ఇంకా క్లాసులకు వెళ్ళడం తక్కువ, ఇంకా ఒకటి టెక్స్ట్ బుక్ కూడా పట్టుకున్నాను అంతే. ఇంకా రన్నింగ్ కానీ ఏదైనా సరే, రన్నింగ్ డైలీ మార్నింగ్ చేసుకొని ఇంకా అలా గట్టిగా చదివాను వచ్చింది. కాకపోతే ఇది కొంచెం గట్టిగా సీరియస్ చదివిన అన్నమాట. జీకే అది కూడా కొంచెం బాగా చదివాను అన్నమాట. బాగా చదివే టైం ఏమొచ్చింది, మన ఎగ్జామ్ డే రానే వచ్చింది. ఎగ్జామ్ బాగా అటెంప్ట్ చేశాను. నెక్స్ట్ 15 రోజుల కీ వచ్చింది. సరే కీ రాగానే చెక్ చేసాం, ఆల్మోస్ట్ 60+ అయితే రైట్ అయ్యాయి అనమాట. ఇదివరకులో టెన్షన్ లేదు, ఇదివరకు అయితే ఫుల్ టెన్షన్ అనమాట. సో ఈసారి టెన్షన్ లేదు. అందుకే అంటారు అన్నమాట, ఏదైనా సరే ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి. ఎక్స్పీరియన్స్ అనేది ఏంటిస్తుందంటే నెక్స్ట్ టైం మనకి ఆ భయపడే టెన్షన్ అనేది ఉండదన్నమాట. సో ఇప్పుడు ఎవరైనా సరే తక్కువ మార్కులు వచ్చాయి అని చెప్పి మన ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉండవేమో అని చెప్పి పీటీకి అయితే వెళ్ళడం మానేకండి. అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ చెయ్యండి. సో కీ అయితే చెక్ చేసాం కదా, 100+ స్కోర్ చేసాం. అంటే మెయిన్ ఏంటంటే నేను ఎవరికి స్కోర్ చెప్పదనమాట. నా ఫ్రెండ్స్కి కానీ, మా ఇంట్లో వాళ్ళకి కానీ, మా సార్లకు కానీ ఎవరిని అడిగితే మాత్రం పర్లేదు సార్, జాబ్ అయిపోవచ్చు, ఒక 90+ అయితే స్కోర్ చేశాను అని అందరికీ అదే చెప్పానంటే. ఎందుకంటే ముందుసారి ఎక్స్పీరియన్స్ చేశాం కదా, దిష్టి కళ్ళు పడిపోతాయంట్రా, అది మాత్రం నిజమే అనమాట. నరఘోషకు నమస్కారం రావు. సరే అయితే ఏమైంది, మంచిగా ఎగ్జామ్ రాసాం, స్కోర్ కార్డ్ వచ్చింది. నెక్స్ట్ ఫిజికల్కి అనమాట. సో ప్రాక్టీస్ కూడా అందరిలో చేసేవాడిని కాదనమాట. అందరూ తెల్లవారు 6కి 7కి ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళిపోయేవారు. నేను మాత్రం ధీమాగా వచ్చేసి 7:30కి 8 కల్లా గ్రౌండ్కి వచ్చుకొని ఒక్కనే రన్నింగ్ చేసుకున్నాను, ఎవ్వరు లేకుండా.
మంచిగా నేపాలి భాష ఉంటారా? నోచా సోహా. సరే అయితే ఒక్కనే గ్రౌండ్ వేసుకున్నాను కదా, గ్రౌండ్ డేట్ వచ్చింది. గ్రౌండ్ నీట్గా మంచిగా వేసాను గ్రౌండ్. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ కూడా డైరెక్ట్ ఫిట్ అయిపోయింది. రిజల్ట్ రోజు రాని వచ్చింది అనమాట. యాక్చువల్లీ రిజల్ట్ రోజు ఎక్కడ ఉందంటే నేను కొంచెం ఫ్రెండ్తో అరకు వెళ్ళాను అనమాట. సో అరకులో నైట్ కరెక్ట్గా 1 గంట కోసం రిజల్ట్ వచ్చింది. 30-40 ఫోన్లు వచ్చాయి, ఎవరు లిఫ్ట్ చేయలేదు. నీట్గా ఫస్ట్ టైం జీవితంలో చాలా హ్యాపీయెస్ట్, పేరెంట్స్ కొంచెం గర్వం అనిపించే మూమెంట్ ఉందంటే అదేనమాట. సో ఎస్ఎస్బి జాబ్ అయితే వచ్చింది కదా. మా అమ్మకి ఫోన్ చేయగానే ఫుల్గా ఏడుపు, అయ్యో నా కొడుకు జాబ్ వచ్చేసింది అని చెప్పి. వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందంటే నిజంగా అదేనమాట. మన పేరెంట్స్కి ఏం కావాలి చెప్పండి, హ్యాపీయెస్ట్ మూమెంట్ మన నుంచి వచ్చే ఒక జాబ్ అంతే. సో ఇంకేముంది, స్టేటస్ పెట్టాను మంచిగా, మా అమ్మ ఏడుస్తుంది, ఇంక ఊళ్ళో అడిగి పెట్టాను అంతే. ఇంకా ప్రతి ఒక్కరు అరే జాబ్ వచ్చింది, అరే అబ్బాయికి జాబ్ వచ్చిందా. అబ్బాయి చాలా మంచోడు, తెలుసు అబ్బాయి గురించి. ఏంటి ఎవరో కూడా తెలియని కూడా పలకరించారు అన్నమాట. ఏమనంటే మన అబ్బాయి చాలా పొందుగా కుర్రాడు, అంటే ఎక్కడ తిరగడు, ఏ అలవాట్లు లేవు, అయ్యో చాలా అంటే చాలా మంచోడు, ఎవరి జోలికి వెళ్ళడు, దించిన తల అసలు ఎక్కడు ఇదిలో కూడా అని చెప్పనమాట. సో మనం ఫైనల్గా అయితే అలా ఎస్ఎస్బి జాబ్కి సెలెక్ట్ అయ్యానమాట. సో ఫస్ట్ ఏంటంటే పేషెన్స్. ఇప్పుడు కూడా ఫస్ట్ ఎస్ఎస్సి పోయినట్టే మనకి ఎందుకని చెప్పి వదిలేదు. నెక్స్ట్ సెకండ్ ఎస్ఎస్సి అది కూడా పోయింది. అది పోయినా సరే పోతే పోనీ ఇంకన్నీ మనకు సెట్ కావు అని చెప్పి వదిలేదు అనమాట. ఏజ్ ఉన్నప్పుడు ట్రై చేసుకోవాలన్నమాట. సో అది అయిపోయిందా, నీట్గా అకాడమీకి వెళ్ళాను. అకాడమీకి వెళ్తే మీ యొక్క సక్సెస్ గురించి ఒక స్పీచ్ ఇవ్వమని చెప్పారు. సో నా ముందు ఆల్రెడీ ఒక 5-10 మంది అలా స్పీచ్ ఇస్తున్నారన్నమాట. వాళ్ళు పాపం ఉంటారు మా స్టూడెంట్స్ అకాడమీలో ఒక 100-150 మంది. వాళ్ళ స్పీచ్ విని వీళ్ళు నిద్రైపోయారు. లాస్ట్కి నన్ను పిలిచారన్నమాట, రైనా స్పీచ్ ఇవ్వని చెప్పేసి. నేను స్టేజ్ మీదకి వెళ్ళి మైక్ పెట్టుకున్నాను అనమాట. పాపం వాళ్ళందరూ నిద్రైపోతున్నారు, వాళ్ళకి చూస్తే నిద్ర వచ్చేస్తుంది అనమాట. నిద్ర వచ్చేస్తుంటే మైక్ పెట్టుకొని సరే అందరూ పడుకొని ఎందుకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలి అని చెప్పి మైక్ సార్కి ఇచ్చేపోయాను. అందరూ లేదన్నా చెప్పిన వెయిట్ చేస్తాను నీ స్పీచ్ గురించి అని చెప్పాను అనమాట. సో వీలైతే నేను స్పీచ్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. కొంచెం తినేసి వచ్చి ఉంటారు కదా కాబట్టి కొంచెం నిద్ర వస్తుంది. మాట్లాడడం మొదలుపెట్టిందంతే, అంటే ఇంకెలాగే నాకు నవ్వుతూ మాట్లాడే అలవాటు. సో అందరూ గోల చేస్తారు ఫుల్గా, అందరూ మంచిగా ఎనర్జీ చేస్తుంది అందరికీ. సో మంచిగా స్పీచ్ అనమాట. అందరూ వచ్చి అన్న మీ సక్సెస్ కారణం ఏంటి చెప్పను అని చెప్పాను అనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే అందరూ ఎస్ఎస్బి అనగానే అమరాన్ ఎస్ఎస్బి అనుకున్నారు అన్నమాట. అంటే నాకు కూడా యాక్చువల్లీ అప్పుడు ఎస్ఎస్బి అంటే తెలీదు, ఏదో అప్లై చేస్తాను కానీ నాకు కూడా తెలియదు అనమాట. ఆ తర్వాత నేను కూడా యూట్యూబ్లో కానీ ఈ గూగుల్లో కానీ వెళ్ళి చెక్ చేసుకున్నాను అనమాట, ఎస్ఎస్బి అంటే ఇదా అని చెప్పి. సో ఆ విధంగా అయితే మనం జాబ్కి వచ్చాం అనమాట. తర్వాత చాలా రెస్పెక్ట్ అయితే గెయిన్ అయింది. ఏదైనా సరే గవర్నమెంట్ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్, డిఫెన్సే. సో మీరు కూడా అలాంటి ఒక ప్రౌడ్ మూమెంట్ మీ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ, రిలేటివ్స్ దగ్గర నుంచి కానీ పొందాలని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో దానికి కావాల్సిన కంప్లీట్ గైడెన్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను చెప్తాను, సరేనా? ఇది మన ఎస్ఎస్బి స్టోరీ అనమాట. సరే మరి జై హింద్ అందరికీ. ఒకవేళ ఏమైనా డౌట్స్ వస్తే కానీ కింద అయితే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను.